ప్రార్థన చేస్తున్నాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మీ మహిమ ప్రభావం కలిగినటువంటి మీ నామం కొరకు మీకు స్తోత్రాలు. దేవా, మీరు సర్వశక్తులుగా సర్వాధికారిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, నిరంతరము స్తోత్రార్హుడవై నీవు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. ఆయన యుగ యుగములకు మీరే రాజుగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి మహాదేవుడు అయినటువంటి మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, ఆరాధించుటకు నాయన అయ్యా మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజులైనటువంటి యాజక సమూహంలో, పరిశుద్ధమైనటువంటి జనాంగంలో దేవా మా తండ్రి నాయన, దేవుని సొత్తు అయినటువంటి ప్రజగా దేవా మమ్మల్ని మీరు చేసినందుకు మీ స్తోత్రాలు నాయన. దేవా ఏ పాటి వారం దేవా మరొకసారి నాయన ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తున్నాము. దేవా మీ స్తోత్రాలు నాయన. దేవా మేము పాడుకునే పాటలు మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడి మా ఆత్మని ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు సమస్త విషయాలు మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవనంత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకోమని దేవా మా తండ్రి నాయన యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. మన షారోనా మీ గీతాల నుంచి 5వ పాట పాడుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రభు నాకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. కరంగా
91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. ప్రతిదినం చదువుకునే రీతిగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెబుతున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 68వ కీర్తన మనము మొదటి 17 వచనాలు చదువుకుందాం. ఇది 35 వచనాలుగా విభజించబడినటువంటి పెద్ద కీర్తన. మొదటి 17 వచనాలు. 68వ కీర్తన. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయి, దేవుని కొరకు ఒక రాజమార్గము చేయడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాంటకు న్యాయకర్తయు అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారి వర్ధలు చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవాన్ని నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కనిపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలస్యుండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనిలోకి సదుపాయం కలుగు చేస్తుంది. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నవి. వాటి
ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసంగా కోరుకున్న కొండను మీరేలా వారు చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యం అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. ప్రార్థన. శ్రీ ప్రభా మా తండ్రి, ఉదయకాలం 68వ కీర్తన కొంత భాగం మేము ధ్యానం చేస్తుండగా ఈ భాగంను మా కొరకు ఆశీర్వదించి దీవించి బలపరచమని వ్యూ చేసే మీ బిడ్డలను చేరిన వారిని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఈ కీర్తనకు మనం పెట్టదగినటువంటి టైటిల్ దేవుడు లేచును గాక, లెట్ గాడ్ ఎరైజ్ ఆర్ మే గాడ్ ఎరైజ్. ఈ కీర్తన ఎప్పుడు పాడేవారు అంటే అరణ్యములో యాత్ర చేసేటటువంటి కాలంలో ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వారు మందసాన్ని తీసుకుని వెళ్ళేవారు కదా. దావీదు కాలంలో ఓబేదెదోము గృహంలో ఉంది. తర్వాత దావీదు సియోను కొండ మీద తను గుడారాన్ని సిద్ధం చేసిన తర్వాత గుడారంలోనికి తీసుకుని రాబడింది. కనుక దావీదు రచించినటువంటి ఈ కీర్తన తన బ్యాక్గ్రౌండ్ ఇశ్రాయేలీల యాత్ర కాలంలో వారు మందసాన్ని మోసుకుని వచ్చారు అనేటటువంటిది దావీదు తన మనసులో ఉంచుకొని ఆ బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకుంటూ ఓబేదెదోము గృహంలో నుండి సియోను కొండపైన ప్రతిష్ఠించబడినటువంటి దేవుని మందస్సు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వ్రాయబడినటువంటి కీర్తన. తరువాతి కాలాల్లో ఆ యానివర్సరీ ఏ దినమైతే ఓబేదెదోము గృహం నుండి ఆ కొండపైన ప్రతిష్ఠించబడిందో సియోను కొండపైన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే కాలంలో కూడా వీరు ఇశ్రాయేలీలు ఈ కీర్తన పాడేటటువంటి వారు అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది దావీదు రచించిన గీతమని పైన హెడ్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లేచును గాక, లెట్ గాడ్ ఎరైజ్, లెట్ గాడ్ ఎరైజ్. దేవుడు లేచును గాక. దేవుడు కార్యం చేయటానికి ఆయన ప్రారంభించినప్పుడు జరిగేటటువంటిది ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. దేవునికి శత్రువులు ఉన్నారా? ఉన్నారు. దేవుని ప్రజల శత్రువులు దేవుని శత్రువులు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేవారు దేవుని శత్రువులు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు దేవుని శత్రువులు. దేవుని ప్రజలకు కీడు చేసేవారు దేవుని శత్రువులు. దేవుని ప్రజల స్వాస్థ్యాన్ని ఆక్రమించుకుని దేవుని ప్రజలకు ఇబ్బంది కలుగు చేసేవారు దేవుని శత్రువులు. కనుక ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. ఈ మొదటి 2 వచనాల్లో ముమ్మారు గాక, ఇంగ్లీష్లో ఎంఏవై, అలాగు జరుగును గాక, చెదరిపోవుదురుగాక, పారిపోవుదురుగాక. 2వ వచనం భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక, ఎలాగూ అగ్నికి మైనం కరుగున్నాడు. 3 సార్లు అలా జరుగును గాక, అలా జరుగును గాక అన్నాడు. ఎవరికి? దేవుని శత్రువులకు, దేవుని ద్వేషించే వారికి. ఇంకొక పదము భక్తిహీనులకు. అంతా ఆ పదాలన్నీ ఒకరికే చెందుతాయి. దేవుని శత్రువులు మొదటి వచనంలో, దేవుని ద్వేషించువారు, అలాగే 2వ వచనం చివరి భాగం భక్తిహీనులు. వారు కరిగిపోతారు, మైనంలాగా పొగలాగా చెదరగొట్టబడతారు. దేవుని సన్నిధిలో వారు నిలవబడలేక పారిపోతారు. ఎప్పుడు అంటే దేవుడు లేచినప్పుడు, దేవుడు కార్యము చేయ మొదలు పెట్టినప్పుడు, దేవుడు పని చేయ మొదలు పెట్టినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇక్కడ దేవుని మందస్సం దేవుని సన్నిధిని సూచిస్తుంది. యాజకులు భుజం మీద మందసాన్ని మోసేటటువంటి వారు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు నీకు వ్యతిరేకంగా నిలవబడలేడు. ఆ క్రింది వచనాల్లో నీతిమంతులు అనగా భక్తిపరులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వాని గూర్చి 3వ వచనంలో సంతోషించుదురుగాక, ఉల్లసించుదురుగాక, మహదానందం పొందుదురుగాక అని వ్రాసింది.
నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. ఎంత కాంట్రాస్ట్ అండి! అంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి మనము దేవుని సన్నిధిలో ప్రవేశించడం మనకి ఎంత క్షేమకరమో, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం. వారు మహదానందం పొందుదురుగాక, సంతోషించుదురుగాక, ఇంకా గ్రేటర్ టర్మ్ ఉల్లసించుదురుగాక. 4వ వచనం, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయండి. ఎందుకు అంటే వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయడు, యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించు. దావీదు ఇశ్రాయేలీల యాత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. అరణ్యములలో ప్రయాణం ఎవరు చేశారు? దేవుని ప్రజలు చేశారు, ఇశ్రాయేలీలు చేశారు. ఒక మజిలీ నుండి ఇంకొక మజిలీకి, ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి వారు 40 సంవత్సరాల యాత్ర కాలంలో వారు అరణ్యాల్లో ప్రయాణం చేశారు. అందుకే అరణ్యముల్లో వారు ప్రయాణం చేసినప్పుడు వారు మందసాన్ని మోసుకుంటూ వెళితే ఆ దృశ్యం ఎలా ఉండేదంటే, ఆ పైన మేఘం ఉండేది. వారు యాత్ర చేస్తూ ఉంటుండగా వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయు. ఆయన సృష్టికర్త, దేవాది దేవుడు. మరి ఒక విఐపి ప్రెసిడెంటో, లేకుంటే చీఫ్ మినిస్టరో, లేకుంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పుడు ముందుగా కాన్వాయ్ వెళ్తూ ఉంటుంది కదా, అలాగే పైలట్ వెళుతూ ఉంటారు. మరి దేవాది దేవుడు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆయన కొరకు మార్గము సిద్ధం చేయబడవద్ద ఒక రాజమార్గము చేయడు, ఒక పేవ్ ద వే. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. యెహోవా ఎలోహీం, ఈయన గొప్ప దేవుడు. మనము దేవుని పేరును బట్టి మనం సంతోషించాలి. మనము దేవుని పేరును బట్టి సంతోషించాలి. ఎందుకు అంటే 5వ వచనం, తన పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయి ఉన్నాడు. దేవుడు ఆయన సింహాసనాసీనుడు మాత్రమే కాదు, ఆయన కెరూబుల మధ్య నివసించే దేవుడు మాత్రమే కాదు, ఆయన దిక్కులేని వారి పక్షంగా ఆయన న్యాయం జరిగించేటటువంటి వాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో మోషేకు దేవుడు ధర్మశాస్త్ర విధులను అనుగ్రహిస్తూ చాలా విషయాలు చెప్పాడు. నిర్గమకాండం 22:22, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. కనుక దేవుడు బలహీనులను, నిస్సహాయులను, మరి ప్రత్యేకంగా విధవరాండ్రు వారి పక్షంగా న్యాయము జరిగించేటటువంటి దేవుడు. నిర్గమకాండం 22:21లో దేవుడు అంటాడు, పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటారు కదా. చాలా మార్లు ఇది మా దేశం, ఇది మా ప్రాంతం, ఇది మా ఏరియా అని చెప్పి మనిషి అతిశయపడతాడు. నువ్వు ఇతరులను బాధ పెట్టేవు అంటే గాడ్ విల్ టేక్ యూ టు టాస్క్. మనిషి కొంతకాలం ఉండేటటువంటి భూమి మీద చాలా అతిశయపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు విధవరాండ్ర పక్షంగా న్యాయం తీర్చే దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, వారిని ఆదరించేటటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఆయన తన పరిశుద్ధాలయమందు ఉన్నటువంటి దేవుడు. పరిశుద్ధాలయమందు సింహాసనాసీనుడు లేక మహిమలో నివసించే దేవుడు మాత్రమే కాదు, కానీ మన సమస్యలన్నింటినీ ఎరిగే దేవుడు, మన కన్నీటిని తుడిచేటటువంటి దేవుడు. 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధలం చేయవాడు. వివాహం కానటువంటి వారందరూ ఈ 6వ వచనం, వివాహ వయసులో ఉన్నటువంటి మగపిల్లలేమి ఆడపిల్లలేమి
వారి తల్లిదండ్రులు ఈ వచనాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టవచ్చు. దేవా, సింగిల్గా ఉండేటటువంటి వాళ్ళని ఫ్యామిలీగా చేసేటటువంటి దేవుడు నీవే. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. మంచి అనుకూలమైన ఏర్పాటు, అనుకూలమైన దాంపత్యం అనుగ్రహించేటటువంటి దేవుడు నీవే అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారి వర్ధలు చేయవాడు. చాలా మార్లు మనం ఎన్నో సమస్యలతో బంధింపబడుతున్నాం. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అవి అనారోగ్యానికి వచ్చినటువంటి సమస్యలు మన మీద దాడి చేయవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే మన ఆలోచనలు ఎన్నో మార్లు సాతాను మనకు భయాన్ని తీసుకుని రావచ్చు, మన మనస్సు పైన దాడి చేయవచ్చు, మన శరీరం పైన దాడి చేయవచ్చు, కుటుంబం పైన దాడి చేయవచ్చు, బిడ్డల పైన దాడి చేయవచ్చు, మన ఆస్తి పైన దాడి చేయవచ్చు. ఎన్ని రీతులుగా ఒకవేళ దాడి సాతాను చేసిన ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధల చేయవాడు. విడిపించడం మాత్రమే కాదు, దీవిస్తాడు. గతం కంటే ఎక్కువగా యోబును రెండింతలు ఆశీర్వదించాడు. వర్ధల చేయటం అంటే అది, వారిని వర్ధిల్ల చేయువాడు. అదే వచనంలో విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించింది. ఎవరైతే దేవుని విడిచిపెట్టి దేవునిపై ఆధారపడకుండా తమపై తాము ఆధారపడతారో అటువంటి వారు నీరు లేనటువంటి దేశంలో, అదే NIV బైబిల్లో ద రెబెలియస్ లివ్ ఇన్ ఏ సన్ స్కార్చ్డ్ ల్యాండ్ అని ఉన్నది. సూర్యుని తీక్షణ వేడిమి చేత ఎండిపోయినటువంటి దేశంలో తిరుగుబాటు చేసేటటువంటి వారు, విశ్వాసఘాతకులైనటువంటి వారు నివసిస్తారు. దేవునికి ఎవరు వ్యతిరేకులు అవుతారో అటువంటి వారు నివసించేటటువంటి దేశం కూడాను దేవుని దీవెన చూడలేదు. సూర్యుని యొక్క తీక్షణత వారి మీద పనిచేస్తుంది అని కీర్తనకారుడు చెప్పిన మాటను బట్టి, దావీదు భక్తుడు చెప్పిన మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 7వ వచనం, దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. దేవుని మందసంతో ఇశ్రాయేలీలు ఒక క్యాంపు నుండి బయలుదేరినటువంటి మనోహరమైన దృశ్యాన్ని మనము ఈ ప్రాతకాలం జ్ఞాపకం చేస్తున్నాం. లక్షలాది మంది ప్రజలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, వృద్ధులు, చిన్నలు, పెద్దలు, వారు మేము యాత్ర చేసేటటువంటి వారు. ఎక్కడికి? మేము ఐగుప్తు నుండి యాత్ర చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళుతూ ఉన్నారు? కనానుకు వెళుతూ ఉన్నారు. మనం కూడా భూమి మీద యాత్రికులము, పరదేశులము. దేవుడు మనల్ని పరమ కానాను, పరలోకం వరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అది నిత్యమైనటువంటి స్వాస్యం, అది నిత్యమైనటువంటి స్వాస్యం. కనుక మనం యాత్ర చేసేటటువంటి కాలంలో దేవుని ప్రజలను చూచినప్పుడు ప్రకృతి, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారి. ప్రకృతి కూడాను దేవుని సన్నిధిని చూచినప్పుడు భయపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. సూర్యుని చీకటి కమ్మింది, అలాగే బండలు బద్దలు, సమాధులు తెరవబడి ఆ యెరూషలేం ప్రాంతాల్లో కొందరు పరిశుద్ధుల శరీరాలు లేచినవి అని చదువు. దేవుడు లేచినప్పుడు, when God arises, what happens? దేవుడు లేచినప్పుడు ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కంపించాడు. ఆవలి సేనాయి కంపించాడు. ఆయన నిర్గమకాండంలో సీనాయి కొండ మీదికి దేవుడు దిగి వచ్చాడు. 19వ అధ్యాయం నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు అది చాలా
భయాన్ని కలిగించేటటువంటి దృశ్యం. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆయన సన్నిధిని నిలువబడలేము. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, దేవుని కృపను బట్టి మనం దేవుని సన్నిధానంలో ప్రవేశించగలిగాం. కానీ దేవుని సన్నిధిలో ఎవరు నిలువబడగలరు? మోషేని దేవుడు ఎలవ్ చేశాడు కాబట్టి మోషే వెళ్ళి దేవునితో 40 దినాలు కొండపైన సహవాసం చేశాడు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కనిపించాడు. 9వ వచనం, దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచదు. నీ స్వాస్థ్యం, దేవుని స్వాస్థ్యం, దేవుని ప్రజలు, నీవు దేవుని ఆస్తి, నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు కుమార్తె. దేవుడు నిన్ను బలపరుస్తాడు. వర్షము దీవెనకు సాదృశ్యం, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. 10వ వచనం, నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేస్తుంది. దేవుడు తన ప్రజలకు కావలసినటువంటి ఫెసిలిటీస్, కృపలు చూపించేటటువంటి దేవుడు, కృపలు చూపించేటటువంటి దేవుడు, పరిపాలించే వారిని, నడిపించేటటువంటి వారిని జ్ఞానంతో దేవుడు నింపి వారికి దీనులకు సదుపాయములు కలుగజేసేవాడు. 11వ వచనం, ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా. దేవుని యొక్క ఆజ్ఞ బయలు వెళ్ళింది. ఇది కొన్ని ప్రసంగాలకు టెక్స్ట్గా కూడా వాడబడటం మనం చూస్తూ ఉంటాం. దేవుని మాటను సెలవిచ్చిన స్త్రీలు సైన్యముగా ఉన్నారు. మిరియాము తంబురు ఎత్తి పాడింది, పల్లవి పాడింది. స్త్రీలతో పాటు దేవుని గురించి, యెహోవాని గురించి గానము చేసేదము అని, అతిశయించేదమని కీర్తన పాడింది. దేవుడు సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని విడుదల చేశాను అని. కనుక వారు సంతోష గీతం పాడారు. ఈ మమ్మలను విడిపించావు, గతకాల కీడుల నుండి మమ్మలను తప్పించావు, నీకు స్తోత్రం అని చెప్పి మనం దేవునికి స్తుతి చేయబోతున్నాం. 12వ వచనం నుండి, సేనల రాసులు పారిపోయేదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకును. మనం క్రింది వచనాల్లో రిపిటేషన్ చూస్తాం. 17వ వచనంలో కూడా దేవుని రథములు సహస్రములు, సహస్రము. ఏ వచనంలో మరణము తప్పించడం యెహోవా, ప్రభువైన యెహోవా వశమన్నది. ఈరోజు మనము గ్రంథంలో నుండి మనం తీసుకునేటటువంటి వాగ్దానం, దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచు. దేవుడు మనం బలపరచాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు మనం బలపరచాలి అని కోరుకుంటున్నాడు. అలాగే అక్కర్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నటువంటి వారు. 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. వివాహ వయసులో ఉన్నటువంటి వారు ప్రార్థన చేసుకోవాల్సింది, వారి తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయవలసిన అంశం. అలాగే సమస్యల్లో ఉన్నవారు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధలు చేయవాడు. దేవుడు కార్యము చేయడానికి మొదలు పెడితే, గాడ్స్ టైం, అనేక విషయాలకు దేవుని సమయం అనేది ఒకటి ఉంటుంది. దేవుడు పని చేయటం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మనము కొన్ని అంశాల యొక్క నెరవేర్పు చూడగలం. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు, మనకు అర్థం కాదు ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు పని చేయటం లేదు, వై గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు తన సమయం కొరకు ఆయన వెయిట్ చేస్తాడు. మనం అనుకుంటాం ఇది దేవుని సమయం అనుకుంటాం, కాకపోవచ్చు దేవుడు తన సమయంలో ఆయన ఉద్దేశించినటువంటి దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. కనుక దేవుడు తన ప్రజలను, బంధింపబడిన వారిని విడిపించే దేవుడు, వర్ధెల్ల చేసే దేవుడు. ఈ ఉదయకాలం ప్రభు వైపు చూద్దాం. దేవా వర్ధెల్లటానికి మాకు సహాయం చేయి, మా యాక్టివిటీస్ మేము చేసుకోవడానికి సహాయం చేయి. మేము ఆర్థికంగా కూడా బలహీనపరచబడ్డాం, మమ్మలను దీవించు, మా ఆరోగ్యాలను వర్ధెల్ల చేయి. అంటే దేవుడు మనల్ని విడిపించి వర్ధెల్ల చేసేవాడు. 6వ వచనం, వర్ధెల్ల చేసేవాడు. ఆరోగ్యంలో, ఆర్థికంగా, ఆత్మీయ విషయాల్లో, అనేక విషయాల్లో వర్ధెల్ల చేసేవాడు. సాతాను బంధించేటటువంటి వాడు. సాతాను నిన్ను తన గ్రిప్లో ఉంచుకోవాలని చూస్తాడు, నీ మైండ్. అలాగే నీ శరీరం మీద కూడా సాతాను చాలామార్లు దాడి చేస్తూ ఉంటాడు. అందుకే మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, వారి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాలం తండ్రి లేనటువంటి వారు ప్రత్యేకంగా 5వ వచనం జ్ఞాపకం చేసుకుని, దేవా నీవు తండ్రివి. అలాగే విధవరాండ్రైనటువంటి వారు, దేవా నీవు నా న్యాయకర్తవు. అలాగే అవివాహితులైనటువంటి వారు, దేవా సంసారులుగా చేయవాడువు నీవే. అలాగే బంధింపబడినటువంటి వారు,
దేవా మమ్మల్ని విడుదల చేసేవాడు నీవే, మమ్మల్ని వర్ధలు చేసేవాడు నీవే అని దేవునికి ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. ఈ ఉదయకాలం పవిత్రమైనటువంటి మీ సన్నిధానంలో చేరి తండ్రి 68వ కీర్తనలో దావీదు భక్తుడు మందసము ఎత్తబడినప్పుడు మందసము మోయబడుచు ఒబేదోదోము గృహములో నుండి సియోను కొండ మీదికి మందసం తీసుకుని రాబడుచు ఉండగా ఆ ఉత్సాహ గీతాన్ని దేవుడు లేచును గాక, భక్తిహీనులు ఎలాగో చెదరిపోతారో, భక్తి పరులు ఎలాగో హర్షిస్తారో, ఆనందిస్తారో, ఇవన్నీ జ్ఞాపకం చేసినటువంటి వచనాలు. తన సన్నిధి తన ప్రజల మధ్య ఉంచినటువంటి దేవుడు ఆయన తండ్రి లేని వారికి ఎలాగో తండ్రిగా ఉన్నాడు, విధవరాండ్రకు ఆయన న్యాయకర్తగా ఉన్నాడు, అలా దిక్కులేనటువంటి వారికి, బలహీనులైనటువంటి వారికి ఆయన ఎలాగో సంరక్షకుడుగా ఉన్నాడు, బంధింపబడిన వారిని ఆయన ఎలా విడుదల చేసేవాడుగా ఉన్నాడు, ఎలా వర్ధలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం కీర్తనలో నుండి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పెద్ద కీర్తనలో ఇంకా అనేక భాగాలు మేము ధ్యానం చేయవలసి ఉంటుండగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ స్వాస్యాన్ని మీరు కాపాడుకునే దేవుడు, వర్షం సమృద్ధిగా అనుగ్రహించి దీవెనలు అనుగ్రహించేటటువంటి దేవుడు, మీ ప్రొటెక్షన్ కొరకు ప్రతిదినం మేము 91వ కీర్తన చదువుతూ దేవా మీరే సహాయం దయచేయండి, కృప చూపండి. మీ బలిష్టమైనటువంటి హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. షారో బిడ్డలను జ్ఞాపకం చేస్తాం. ఇలా తండ్రి ఏ బిడ్డలు ప్రత్యేకమైనటువంటి అక్కలు కలిగి ఉన్నారో దయతో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. మమ్మలను మా కుటుంబాలు మీకు అప్పగించుకుంటున్నాం. కీర్తన 91లో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా మీరే నెరవేర్చి సహాయం దయచేసి మహిమను పొందమని మమ్మలను మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆశీర్వాదము, దీవెన సదాకాలం సదా తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రజల